పాట పాడుకొని తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ఆరాధన గీతాల్లో నుంచి 269వ పాట, అలలపైనే నడిచిన నాదు యేసయ్య. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నాదు యేసయ్యా, కలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషారుడా, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నాదు యేసయ్యా, శూద్రుడాని పిలుపు వింటిని, ఆదరికినే పయనమైతిని, ప్రొద్దుపోయెను భయములాయెను, ప్రొద్దుపోయెను భయములాయెను, ఉద్ధరించగా స్వామి రావా, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. నట్టనడి సంద్రానరేగెను అట్టహాసపు పెను తుఫాను, నట్టనడి సంద్రానరేగెను అట్టహాసపు పెను తుఫాను, గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము, ఇట్టి శ్రమలలో చిక్కుకొంటిని, నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. అలలు నాపై విసరి కొట్టగా నావ నిండుగా నీరు చేరెను, బ్రతుకుటెంతో భారమాయెను, రేవు చేరే దారి లేదే, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. మాట మాత్రపు సెలవు చేత సూటిగా అద్భుతములెన్నో చాలా చేసిన శక్తిమంతుడా, చాలా చేసిన శక్తిమంతుడా, జాలి చూపి మమ్ము బ్రోహుమా, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. చిన్న జీవిత నావనాది, నిన్నె గురిగా పయనమైనది, ఎన్నో శోధనలెన్నో భయములు, కన్న తండ్రి కావరావా, నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. వాక్యంలోని వెళదాం. వాక్యంలో నుంచి మనమందరం ఎరిగిన వాక్య భాగం మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తే మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ విత్తవాని ఉపమానం గురించి తెలియజేసిన అధ్యాయం. 13వ అధ్యాయం చదువుకుందాం. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళును. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడిను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసింది. కొన్ని చాలా మనులేని రాతి నేలను పడెను.
అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడిన ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించు. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. సారండి, ఈ వాక్య భాగంలో ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన ఎదురు కూడి వచ్చినందున ఆయన ధోనికి కూర్చుండెను. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం ఈ రీతిగా అనుకుంటాం, అది కొండ మీది ప్రసంగం అని. ఆ వర్తమానానికి మనం పేరు పెట్టుకున్నాం, అది కొండ మీది ప్రసంగం అని. అదే రీతి 13వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే సముద్ర తీరమున కూర్చుండెను. సముద్ర తీరమున ఒక నావ మీద ధోని ఎక్కి కూర్చుండెను అని స్పష్టంగా రాయబడింది. దీని సముద్ర తీర ప్రసంగం అని అనుకోవచ్చు ఒక రకంగా. ఆ జనులందరూ ధరణి నిలిచుండగా అనేక జనులు కూడి వచ్చారు. ఆయన వాక్యం వినటానికి ఆ దినాల్లో జనులు గుంపులుగా కూడి వచ్చారు. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాడండి ప్రభు. అందరికీ అర్థం అవ్వాలని ప్రభు ఉపమాన రీతిగా వాక్యాన్ని బోధించినట్టు మనకి దేవుని వాక్యం తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథం, దేవుని వాక్యమైన ఈ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆయన అనేక సంగతులను ఉపమాన రీతిగా తెలియజేశాడు. ఉపమానాలతో ఎందుకు తెలియజేశాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన గొర్రెలను కాసే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి అదే రీతిగా బోధించారు. వారికి అర్థమయ్యే సరళిలో వారికి ఏ రీతిగా అయితే అర్థమవుతుందో ఆ రీతిగా బోధించారు. గొర్రెలను కాసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మంచి కాపరిని, గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, ఆ రీతిగా బోధించాడు. కుమ్మరి వారి వద్దకు వెళ్ళినప్పుడు వారికి అర్థమయ్యే రీతిలో కుమ్మరి వారిని ఆ రీతిగా బోధించాడు. ఒక కొండ ఆయన సారి మీద పెట్టి తనకిష్టమైన రూపాన్ని ఎలాగిస్తాడు ప్రభు మనుషులకు తన రూపంలో తన ఇష్టం వచ్చినట్టుగా నిర్మించాడు. ఆ రీతిగా బోధించిన సంఘటనలు బైబిల్ గ్రంథంలో మనం అనేకం చూస్తూ ఉంటాం. అదే రీతిగా ఆయన ఇక్కడ వీరికి బోధిస్తూ ఈ రీతిగా చెప్పాడు. సముద్ర తీరమున ఈ వ్యవసాయదారులకు బోధిస్తున్నాడు. వ్యవసాయం చేసేవారు ఒకవేళ అధికంగా ఉన్నారేమో, వారికి అర్థమయ్యే రీతిగా ఈ రీతిగా బోధించాడు. విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను. చేపలు పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని జాలరులుగా చేస్తానని పేతురుతో అనటం, ఇలాంటి కొన్ని సంఘటనలు మనం ఆలోచన చేస్తే ఆయన ఎవరికి అర్థమయ్యే రీతిగా వారికి బోధించడానికి ఉపమాన రీతిగా బోధించాడు, ఉపమానాలతో బోధించాడు. సరళమైన దానంగా వారికి అర్థం అవడానికి ఆయన ఆ రీతిగా బోధించాడు. ఆ రీతిగా ఇక్కడ కూడి ఉన్న జనులతో ఆయన చెబుతున్నాడు, విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను. విత్తువాడు విత్తనం తీసుకుని విత్తనాన్ని బయలువెళ్ళడు. మొట్టమొదటి నేల కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడిన నేల. ఈ త్రోవ ప్రక్కన పడిన నేలలో కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడినవి. దీని గురించి మనం ఆలోచన చేద్దాం. త్రోవ ప్రక్కన పడిన కొన్ని విత్తనములు, విత్తువాడు విత్తుతున్నాడు. ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు మొలక కూడా లేదండి, కనీసం చిన్న పిలకలు కూడా రాలేదు. అసలు అవి భూమిలో త్రోవ ప్రక్కన పడటం వలన పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని వెళ్ళింది. ఈ వాక్యం ఆయన తెలియజేస్తూ ఇది వేరెవరికో మరొకరికో కాదు ఆయన తెలియజేసింది. ప్రార్థనకు వచ్చే వాళ్ళకి చెప్పినాయే. అంటే ప్రభు
వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళకి చెబుతున్న వర్తమానమే ఇది. వాక్యం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి తో మాట్లాడుతున్న విధానమే ఇది. త్రోవ ప్రక్కన పడిన వారు వాక్యం వినుతున్నప్పుడు మనలో కొంతమంది మనం అనుకునేది, ఇది నాకు కాదులే, ఇది నాకు కాదులే. దయచేసి గమనించండి, ఇది నాకు కాదులే అనుకోవటమే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. కొన్ని వాక్య భాగాలు మనం వింటున్నప్పుడు ఇట్లాంటి కార్యాలు, ఇలాంటి పనులు నేను చేయలేదు, ఇలాంటి భయంకరమైన పాపిష్టి పనులు నేను చేయలేదు, ఇదిగో ఆ యవనస్తుడు చేశాడు, ఆ యవనస్తుడు చేశాడు. ఒకవేళ ఆయన వ్యభిచారం గురించి బోధిస్తున్నప్పుడు అప్పటి పరిస్థితిని ఆ రోజులో ఎవరు చేసి ఉన్నారో, ఆ దగ్గర రోజుల్లో ఎవరు చేసి ఉన్నారో వాళ్ళు చదువుతున్నాడు అనుకోవటం, ఈ త్రోవ ప్రక్కబడిన స్థితి. నాకు కలిగిన ఆలోచన ఇదండి, త్రోవ ప్రక్కబడిన స్థితి అంటే అది నాకు కాదులు అనుకోవటం, వెంటనే వాక్యాన్ని త్రోసివేయటం, నాకు కాదులే ఇది అనుకోవటం, అసలు వాక్యాన్ని అంగీకరించకపోవటం, వెంటనే తోసివేయటం, ఇదే త్రోవ ప్రక్కబడిన స్థితి. ఈ త్రోవ ప్రక్కబడిన స్థితి వాక్యాన్ని అసలు అంగీకరించడానికి మనస్సు నాకు కాదులే. పక్కన వాడు చూసి ఏ రీతిగా సుంకరి పరిసయుడు ప్రార్థనలో ఈడలా ఉన్నాడు, ఈ సుంకరి ఇలాగా నేను లేను అని ఏ రీతిగా ఆయన ప్రార్థన చేశాడో అట్టి స్థితి త్రోవ ప్రక్కన పడిన స్థితి. అసలు వాక్యాన్ని అంగీకరించే మనసు కాదు. అది చేసింది వాడు, ఆ వ్యభిచార పాపం చేసింది ఆ స్త్రీ, ఈ పురుషుడు ఆ వ్యభిచారం, ఆ యవనస్తుడు, ఈ యవన బిడ్డ, నేను కాదనుకో. ప్రియమైన వారు, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, అసలు వ్యభిచారం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారు? వ్యభిచారపు ఆలోచనలు, పాపపు ఆలోచనలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు? నీవెన్నిసార్లు అట్టి ఆలోచనలో ఉన్నావు? నీ యవన జీవితాన్ని నీవెంత పాడు చేసావు? పచ్చని ప్రతి చెట్టు కింద నువ్వు వ్యభిచరించు అని సొలొమోను రాసిన రీతిగా దేవుని వాక్యం తెలియజేసిన రీతిగా నీ యవన జీవితంలో నీవు ఎంత వ్యభిచరించావు, నీ యవన కాలాన్ని ఎంత పాపపు తలంపులతో నింపుకున్నావు, పరస్త్రీని మోహపు చూపు చూడకుండా నువ్వు ఉన్నావా? అయ్యో ఇది నాకు చెప్పాడని అనుకోకపోవటం, నీ గత జీవితాన్ని నెనరవేసుకోకపోవటం, నీ పరిస్థితిని చూసి ఒకవేళ రక్షణ పొంది బాప్తీసం తీసుకొని ఉన్నవేమో, కానీ ఇది నా పాప స్థితి, ఇది నాది ఎంత భయంకరంగా జీవించాను, ఇట్టి స్థితిలో నేను ఉన్నాను నన్ను ఆలోచన చేసుకుంటాను. వాటి నిమిత్తం పశ్చాత్తాపడకుండా, వాటి నిమిత్తం మారు మనసు కలగకుండా, పక్కన వాడికి బోధించాలి లేదు అనుకోవటం, పక్కన వాడి మీదకి వాక్యాన్ని వెళ్ళింది లేదు పక్కన వాడి మీద అనుకోవడం, ఇదేనండి త్రోవ ప్రక్కబడిన స్థితి. అది వీళ్ళ ఎన్నటికీ ఆ వాక్యం కనీసం మొలక కూడా లేదు. సాత వెంటనే వెతుకొని వెళ్ళిపోయాడంట వాక్యం ఉన్న ప్రియమైన సోదరి, ఇవాళ ఇదే తలంపులు నీవు ఉన్నావేమో, నాకు వాదులు అనుకుంటున్నావు. నీ గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నేను రక్షణ పొంది 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, నాకు కాదనుకో. మారు మనసు ఉందా నీకు? మారు మనసుకు తగిన క్రియలు ఉన్నాయా? దేవుని వాక్యం, దేవుని కొరకు జీవించాలని ఆశ ఉందా? అట్టా పక్క వాడి మీద అని ఆలోచన చేసినప్పుడు ఆ వాక్యం మనలో ఫలించదు. దాని గురించి అని ఆలోచన మనకు రాదు, ఆ వాక్యం మనలో ఎదగదు. ఇలాగ ఇన్ని వర్తమానాలు మనం పొరుగువాని నెట్టి వేసాము.
దేవుని వాక్యం అంటుంది, ఈ పొరుగు వాడిని చూసి నువ్వు ఈ రీతి గలంచావంటే నువ్వు నరహత్య చేసిన వాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి నా ప్రియమైన వారులారా. ఒకవేళ మీరిట్టి నేను అనేక మార్లు ఇట్టి ఆలోచన కలిగి ఉన్నాను, ఇది నాకు కాదులే. ఒకవేళ మీరు ఇట్టి ఆలోచన కలిగి ఉంటే ఇది నాకు కాదు, ఏమన్నట్టుగా వాక్యాన్ని గురించి అవగాహనగా ఆలోచన జీవితంలో ఫలించనే ఫలించదు. కాబట్టి ఈ ఆలోచన విడిచిపెట్టి ఇది నాకే అనే ఆలోచనతో, తలంపుతోటి, కన్నీటితో దేవుని వాక్యం ఏం చెప్పినా, సేవకుడు ఏం చెప్పినా, అది ఏ సేవ అయినా, ఏ సేవకుడైనా, సేవకుల్లో తప్పుడు వెతికేవాళ్ళు ఉన్నారండి. నేను ఒక సంఘటన చూశాను. ఒక చర్చి దగ్గర దేవుడు మాకెందుకు అట్టా కేకలు వేసి పాటలు నేర్పించట్లేదు పరిశుద్ధాత్మ గురించి, సేవకుని అడుగుతున్నారండి. ఎలాంటి సంఘాలు తయారైపోయినాయంటే, ఎలాంటి విశ్వాసులు ఎంత భయంకరమైన స్థితిని ఉన్నారంటే, సేవకుడిని నువ్వు మాకెందుకు తెలియజేయి అంటే సేవకుడు ఏమి చెప్పాలో కూడా వీళ్ళే చదువుతారు అన్నమాట. తమకు నచ్చింది ఎన్నుకుంటున్నారు జనం. దేవుడు చెప్పిన దానికంటే మించి తమకు నచ్చింది పాటలు, మ్యూజిక్, వాయిద్యాలు, ఆర్భాటం, కేకలు. దేవుని వాక్యం చెప్పిన ప్రతి మాటను ఆలోచన చేసుకుని సరిచేసుకోవాల్సిన విశ్వాసులు అసలు ఏం చెప్పాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఆలోచన చేసుకుందాం, ఇది నాకే ప్రభువా, నేను ఎంతకాలం నీ వాక్యాన్ని ఎటు త్రోసివేశావు, పక్కన వాడి మీదకి నెట్టి వేశావు. ఆ సేవకు నా సంఘాన్ని చూసినప్పుడు భలే ఆశ్చర్యం కలిగింది, బాధ కలిగింది. సేవకులకే వాక్యాలు ఏం చెప్పాలో చెప్పే విశ్వాసం తయారైపోయి, ఎలా చెప్పాలో చెప్పే విశ్వాసం తయారైపోయి. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ పిండి పెట్టి దోసు తొట్టి నింపబడుతుంది, నీ గిన్నె నిండి పొరులుతుంది. ఈ వాక్యాలు జనాలకు ఇష్టపడినాయండి. చివరాఖరుగా ఏమైనా చెప్పండి, ఏ వాక్యమైనా చెప్పండి, మారు మనసు కంటే మించి చివరిగా ఆ వాక్యం ఎక్కడో తీసుకొని వెళ్తుందంటే నీవు దీవించబడతావు. ఇట్టి వాక్యం విని 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 విశ్వాసులు ఇవి వినటానికి ఇష్టపడుతున్నారు. గద్దించే వాక్యాన్ని వినటానికి ఇష్టపడట్లేదు. వారు సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. చదువు నిమిత్తం సేవకులు కూడా వారికి ఆ వాక్యాన్నే బోధిస్తున్నారు. అనేక సంఘాల్లో కన్నా మనం చూస్తుంది, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో. నీ కన్నీరు వృధా అయిపోదు, దేవుడు నేను దీవిస్తాడు. కొన్ని సాక్ష్యాలు జరిగితే బహు భయంకరంగా ఉంటాయండి. వారు ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి బహు భయంకరంగా గాయపరచబడిన సంఘటనలు మనం మన నిత్య జీవితంలో వారి సాక్ష్యాన్ని చూడగలం. ఇట్టిది విడిచిపెట్టి నన్ను వెంబడించేవాడు తను తగ్గించుకోవాలని దేవుని వాక్యం విడిచిపెట్టి ఒక మనిషి యొక్క జీవితం, ఒక మనిషి యొక్క నానుడులను మాత్రమే దేవుని వాక్యంగా భావించేవారు ఉన్నారు. కాబట్టి ఆలోచన చేసుకుందాం. మరలా మనం మరి ఒక ఈ వర్తమానం రాతి నేలను విత్తబడిన విత్తనాలలోనికి మరలా వెళదాం. అంతవరకు ప్రభు కృప మనకు తోడైనను గాక. ఇటు త్రోవ ప్రక్కన పడిన మన నిమిత్తం మన హృదయాలు ఇటు త్రోవ ప్రక్కన నశించిపోవచ్చు మనకు. ఇటు త్రోవ ప్రక్క మన వాక్యాన్ని త్రోసివేసే మనకు విశ్వాసులుగా అని చెప్పి వారు ఈ ఉపమానాన్ని గ్రహించుకుని మన నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచి నా ప్రభు పెద్దాన్ని మనకే అంగీకరించుకుందాం. ప్రభు కృప మనం చూడనుగా. ప్రభు వాక్యానికి మాకు ముద్రలు వేయమని, ఒక ఆలోచన కలుగు చేయమని, మాతో మీరు కొనసాగమని
ఆ వాక్యం ధ్యానంలో మీరు ఉండమని నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా బంధువులకైనా నా నెలవరులకైనా నశించుకోవడం నాకు ఇష్టం లేదు కనుక ఈ రీతిగా నేను ఇటు ఆలోచనతో సాగుతుంది. నాకు మీకు తోడుగా ఉంచండి, కాపుదలు తోడుగా ఉంచండి. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రారంభిస్తూ అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.